మనము ప్రతిరోజు మాట్లాడుతుంటాం, రాస్తుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించామా? మన మాటలన్నీ ఏ రూపంలో బయటికి వస్తాయి? అవి వాక్యం రూపంలోనే వస్తాయి. అయితే వాక్యం అంటే ఏమిటి? వాక్యం అంటే ఏమిటి? ఒక పూర్తి భావాన్ని తెలియజేసే పదాల సమూహాన్ని వాక్యం అంటారు. సాధారణంగా చెప్పాలంటే మన ఆలోచనలకు పూర్తి అర్థం వచ్చేలా ఉండే పదాల కూర్పు వాక్యం. వాక్యానికి అవసరమైన లక్షణాలు: పదాల సమూహం ఉండాలి, పూర్తి భావం ఉండాలి, క్రియ ఉండాలి. వాక్యాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. వివరణాత్మక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆజ్ఞార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. వాక్యం ఎందుకు ముఖ్యం? వాక్యం లేకుండా మన భావాలు బయటికి రావు. మన భావోద్వేగాలు, మన కోపం, మన ప్రేమ, మన బాధ, ఇవి అన్నీ వాక్యం రూపంలో బయటికి వస్తాయి. మన సంబంధాలు కూడా వాక్యంపైనే ఆధారపడతాయి. ఒక మంచి వాక్యం మనసును గెలుస్తుంది, ఒక తప్పు వాక్యం మనసును గాయపరుస్తుంది. మంచి వాక్యం ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి, సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండాలి, అవసరమైన పదాలే ఉండాలి, భావం గందరగోళంగా ఉండకూడదు. వాక్యం మన జీవితంలో పాత్ర. వాక్యం చిన్నదైన దాని ప్రభావం చాలా పెద్దది. ఒక ప్రేరణాత్మక వాక్యం జీవితాన్ని మార్చగలదు. ఒక ప్రేమ భరితమైన వాక్యం బంధాన్ని బలపరుస్తుంది. ఒక కఠినమైన వాక్యం హృదయాన్ని బాధ పెడుతుంది. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వాడాలి. కాబట్టి వాక్యం అంటే కేవలం పదాల సమూహం కాదు, అది ఒక పూర్తి భావం, మన ఆలోచనలకు రూపం, మన మనసుకు ప్రతిబింబం. మాట్లాడే ముందు ఆలోచిద్దాం, రాసే ముందు పరిశీలిద్దాం. ఎందుకంటే ప్రతి వాక్యం మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.